నేను మొన్న వాళ్ళ స్నేహితులతో మాట్లాడడం జరిగిందండి. ఓకే. ఓకే. మేడం మీరు చెప్పారు మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇదే అని చెప్పారు. ఇప్పుడు పార్టీలకు అనుగుణంగా పదవుల కోసం కానివ్వండి, లేదంటే ఏదైతే అధికార పార్టీ ఉంటుందో అట్లా వలసలు వెళ్ళిపోతున్నారు. కానీ స్టిల్ మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ జెండానే పట్టుకుని ఉన్నారు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం మేడం. కాంగ్రెస్‌తో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్‌లో మీరు అసలు ఏ రోల్ ప్లే చేశారు? నేను ముందమ్మ నాది 2008 సభ్యత్వం అమ్మ కాంగ్రెస్ పార్టీలో. అయితే చెప్పాను కదా, ఇందిరాగాంధీ గారి గురించి అది తామ్రపత్రం ఉన్న మా తాతయ్య గారు తామ్రపత్రం ఇచ్చారు అప్పుడు రజాకార్ల కాలంలో అని. తామ్రపత్రం పక్కనకు ఇందిరాగాంధీ గారి ఫోటో వేలాడుతుండేది గోడల. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు, నానమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఏంటి అని చెప్తే ఇందిరాగాంధీ గారు ఇలా 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 చేసిండ్రు, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇలా ఇచ్చారు అని చెప్పడం జరిగింది. అదొకటి. అందరి కుల మత ఏది లేకుండా కలుపుకపోయే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది నా చిన్నప్పటి నుంచి కూడా. అందులో ఆపోజిట్ పార్టీలో ఉన్న వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీ గారి గురించి అపరదుర్గగా అభివర్ణించడము. అంటే మన వాళ్ళు మనని మెచ్చుకోవడం గొప్ప కాదు కదండి, బయట వాళ్ళు కూడా అంటే వేరే పార్టీలో ఉండి కూడా మనని మెచ్చుకోవడం అంటే ఆమె ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు అని ఇంటర్మీడియట్ ఆ సమయంలో వినడం జరిగింది. మనకు కొన్ని పాఠ్యాంశాలు కూడా ఉండేవి అప్పుడు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఎట్లా ఇది అన్ని తర్వాత తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ తను మహిళలకు చేసిన విషయాలు, చిన్న చిన్న కుటుంబాలకు చేయూతనివ్వడానికి రుణాలని, పావల వడ్డీ రుణాలు అప్పుడే వచ్చినాయి కదండి, మీకు ఐడియా ఉంది కదా, పావల వడ్డీ రుణాలని. అంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నలుగురికి ఏమన్నా సహాయం చేయగలుగుతామేమో అన్న దానికి, అందులో ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి దానికే మొగ్గు చూపడం జరిగిందండి. ఓకే మేడం, ఇప్పుడు ఇదంతా పురుషాధిక్య సమాజం ఇప్పటికీ కూడా వాస్తవం మాట్లాడుకోవాలంటే